నమస్కారం. భద్రకాళి ఇన్ఫ్రాలిక్స్ కన్సల్టింగ్‌కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. చాప్టర్ 2 మెయిన్ వీడియోలో ఐఏఎం థియరీ చూసాం. ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ చేద్దాం. ఈ ల్యాబ్‌లో మనం ఎగ్జాక్ట్‌లీ రియల్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో పని చేస్తాం. థియరీ కాదు, యాక్చువల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో. ఈ ల్యాబ్‌లో మనం చేస్తాం ల్యాబ్ 1 ఐఏఎం యూజర్ క్రియేట్ చేయడం, ల్యాబ్ 2 గ్రూప్ క్రియేట్ చేసి యూజర్స్‌ని యాడ్ చేయడం అండ్ పాలసీ అటాచ్ చేయడం. ల్యాబ్ 3 ఐఏఎం రోల్ క్రియేట్ చేసి EC2కి అటాచ్ చేయడం. ల్యాబ్ 4 రూట్ యూజర్ కి మరియు ఐఏఎం యూజర్ కి MFA ఎనేబుల్ చేయడం. ల్యాబ్ 5లో క్రెడెన్షియల్ రిపోర్ట్ అండ్ ఆడిట్ రిపోర్ట్ చూద్దాం. ల్యాబ్ కంప్లీట్ అయిన తర్వాత EC2 ఇన్స్టెన్స్ టర్మినేట్ చేయాలి, అదర్వైజ్ ఛార్జెస్ పడతాయి. ఐఏఎం యూజర్స్ గ్రూప్స్ ఫ్రీయే, కానీ EC2 ఫ్రీ కాదు, ఛార్జెస్ పడతాయి. రెడీ అయ్యారా? లెట్స్ గో. ల్యాబ్ స్టార్ట్ చేయడానికి ముందు సెటప్ వెరిఫై చేసుకుందాం. ప్రీ రిక్వెస్ట్ 1 AWS అకౌంట్. aws.amazon.com కి వెళ్ళి క్రియేట్ అనే AWS అకౌంట్ క్లిక్ చేయండి. ఈమెయిల్, పాస్వర్డ్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. క్రెడిట్ కార్డ్ యూస్ చేసిన ఫ్రీ టైర్ లో ఉన్నంత కాలం ఛార్జెస్ పడవు. ప్రీ రిక్వెస్ట్ టు బ్రౌజర్. క్రోమ్ లేదా ఫైర్ ఫాక్స్ లేటెస్ట్ వర్షన్ యూస్ చేయండి. ప్రైవేట్ లేదా ఇన్కాగ్నిటో విండో రెడీ చేసుకోండి. మల్టిపుల్ యూజర్ లాగిన్ టెస్ట్ కోసం ప్రీ రిక్వెస్ట్ 3 లాగిన్. aws.amazon.com కి వెళ్ళి సైన్ ఇన్ ద కన్సోల్ క్లిక్ చేయండి. రూట్ యూజర్ ప్లస్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఫస్ట్ టైం లాగిన్ చేసినప్పుడు రూట్ యూజర్ తో ఓకే. ల్యాబ్ కంప్లీట్ అయిన తర్వాత అడ్మిన్ ఐఏఎం యూజర్ క్రియేట్ చేసి రూట్ యూజర్ ని యూస్ చేయకండి. ప్రీ రిక్వెస్ట్ 4 రీజన్ సెటప్. టాప్ రైట్ కార్నర్ లో రీజన్ సెలెక్టర్ ఉంటుంది. ఏపీ సౌత్ 1 ఏషియా పెసిఫిక్ ముంబై సెలెక్ట్ చేయండి. ఇండియన్ యూజర్స్ కోసం ముంబై రీజన్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అందరూ AWS కన్సోల్ ఓపెన్ చేశారనుకుంటున్నాను. గుడ్, లెట్ స్టార్ట్. ల్యాబ్ 1 స్టార్ట్ చేద్దాం. ఐఏఎం యూజర్ క్రియేట్ చేయడం. అడ్మిన్ ఐఏఎం యూజర్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ అకౌంట్ అడ్మిన్ ఐఏఎం యూజర్ వాడుతాం. స్టెప్ 1 ఐఏఎం కన్సోల్ ఓపెన్ చేయడం ఎలా? AWS కన్సోల్ టాప్ లో సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఐఏఎం టైప్ చేయండి. ఐఏఎం మేనేజ్ యాక్సెస్ టు AWS రిసోర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఐఏఎం డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు స్క్రీన్ మీద ఐఏఎం డాష్బోర్డ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మెనూ చూడండి. యూజర్స్, గ్రూప్స్, రోల్స్, పాలసీస్ అన్నీ ఉన్నాయి. మనం ఐఏఎం యూజర్ క్లిక్ చేస్తాం. క్రియేట్ యూజర్ ఆరెంజ్ బటన్ సెలెక్ట్ చేయండి. యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు ద AWS మేనేజ్మెంట్ కన్సోల్ సెలెక్ట్ చేసుకోండి. కస్టమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. యూజర్ మస్ట్ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ అట్ నెక్స్ట్ సైన్ ఇన్. ఇది డిజేబుల్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు పర్మిషన్స్ అటాచ్ చేద్దాం. అటాచ్ పాలసీ డైరెక్ట్లీ సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ బాక్స్ లో అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ టైప్ చేయండి. అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. క్రియేట్ యూజర్ క్లిక్ చేయండి. ఇప్పుడు లాస్ట్ లాగిన్ టెస్ట్. డౌన్లోడ్ .csv ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో లాగిన్ URL, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటాయి. న్యూ ఇన్కాగ్నిటో విండో ఓపెన్ చేయండి. CVS లో ఉన్న కన్సోల్ సైన్ ఇన్ URL పేస్ట్ చేయండి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి అండ్ సైన్ ఇన్ క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యింది. గ్రేట్, ఎక్సలెంట్. ల్యాబ్ 1 కంప్లీట్ చేశారు కదా. ఇప్పుడు ల్యాబ్ 2 గ్రూప్స్. ఒక చిన్న నోట్, నేను ల్యాబ్ 2 కోసం డెవ్ యూజర్ 02 క్రియేట్ చేశాను. ఎందుకంటే డెవ్ యూజర్ 01 కి అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఉంది. రూట్ అకౌంట్ తో లాగిన్ చేయండి లేదా డెవ్ యూజర్ 01 తో చేయవచ్చు. నేను డెవ్ యూజర్ 01 తో చేశాను ఎందుకంటే డెవ్ యూజర్ 01 కి అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఉంది. గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఐఏఎం కన్సోల్కి వెళ్ళండి. లెఫ్ట్ మెనూలో ఐఏఎం యూజర్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ గ్రూప్ అని క్లిక్ చేయండి. గ్రూప్ నేమ్ డెవలపర్స్ అని ఎంటర్ చేయండి. పర్మిషన్స్ లో అటాచ్ పర్మిషన్ లో అమెజాన్ S3 రీడ్ ఓన్లీ యాక్సెస్ అని సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. చెక్ చేసి క్రియేట్ యూజర్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇప్పుడు డెవలపర్ గ్రూప్స్ క్రియేట్ అయ్యింది. స్టెప్ 2 లో యాడ్ యూజర్స్ టు గ్రూప్ చూద్దాం. డెవలపర్స్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. యాడ్ యూజర్ సెలెక్ట్ చేసుకోండి. డెవ్ యూజర్ 1, డెవ్ యూజర్ 2 సెలెక్ట్ చేసుకోండి. యాడ్ యూజర్స్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు కస్టమ్ పాలసీ క్రియేట్ చేద్దాం. పాలసీస్ కి వెళ్ళండి. క్రియేట్ పాలసీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జాసన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్న స్టేట్మెంట్ డిలీట్ చేయండి. కింద కమెంట్స్ లో ఉన్న స్టేట్మెంట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. పాలసీ నేమ్ కస్టమ్ EC2 రీడ్ ఓన్లీ యాక్సెస్ అని సెలెక్ట్ చేసుకోండి.
క్రియేట్ పాలసీ క్లిక్ చేయండి. ఫైనల్ గా ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఇన్కాగ్నిటివ్ విండోలో డెవ్ యూజర్ 2 తో లాగిన్ చేయండి. ఇప్పుడు లాగిన్ చేశాను. ఇప్పుడు అమెజాన్ కన్సోల్లో ఉన్నారు. సెర్చ్ లో EC2 అని టైప్ చేసి వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్ వెళ్ళండి. ఇక్కడ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ యు ఆర్ నాట్ అథరైజ్డ్ టు పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్స్ అంటే కస్టమ్ పాలసీ అటాచ్ అయింది, పర్మిషన్స్ లేనట్టు. అలాగే ఇప్పుడు సెర్చ్ లో S3 కి కన్సోల్ కి వెళ్ళి బకెట్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. బకెట్ నేమ్ ఇవ్వండి, క్రియేట్ బకెట్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు పర్మిషన్ ఎర్రర్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం పాలసీ డెవ్ యూజర్ 02 కి అప్లై చేసామన్నమాట. లిమిటెడ్ పర్మిషన్స్ ఆర్ లీస్ట్ ప్రివిలేజ్ ప్రిన్సిపల్ ఇదే. అవసరమైనంత మాత్రమే పర్మిషన్స్ ఇవ్వడం లీస్ట్ ప్రివిలేజ్ అంటారు. ల్యాబ్ 3 ఇది చాలా ఇంట్రెస్టింగ్ ల్యాబ్. EC2 ఇన్స్టెన్స్ కి S3 యాక్సెస్ ఇస్తాం, క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయకుండా. IAM రోల్ క్రియేట్ చేద్దాం. ముందుగా IAM డాష్బోర్డ్ కి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ లో రోల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ రోల్ క్లిక్ చేయండి. సెలెక్టెడ్ ట్రస్టెడ్ ఎంటిటీలో ట్రస్టెడ్ ఎంటిటీ టైప్ లో AWS సర్వీస్ సెలెక్ట్ చేసుకోండి. యూస్ కేసెస్ లో EC2 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. సెర్చ్ బాక్స్ లో అమెజాన్ S3 ఫుల్ యాక్సెస్ అని టైప్ చేయండి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. రోల్ నేమ్ వచ్చేసి అమెజాన్ S3 యాక్సెస్ అని టైప్ చేయండి. క్రియేట్ రోల్ క్లిక్ చేయండి. రోల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు EC2 కన్సోల్ కి వెళ్దాం. సెర్చ్ బాక్స్ లో EC2 అని టైప్ చేయండి. EC2 డాష్బోర్డ్ లో లెఫ్ట్ లో ఇన్స్టాన్సెస్ అని క్లిక్ చేయండి. లాంచ్ ఇన్స్టాన్సెస్ అని సెలెక్ట్ చేసుకోండి. సర్వర్ నేమ్ వచ్చేసి మై టెస్ట్ ఇన్స్టాన్స్ అని టైప్ చేయండి. అమెజాన్ లైనక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాంట్ టైప్ లో T3 మైక్రో అని సెలెక్ట్ చేసుకోండి. కీ పేర్ లో ప్రొసీడ్ వితౌట్ ఏ కీ పేర్ అని సెలెక్ట్ చేసుకోండి. అడ్వాన్స్ డీటెయిల్స్ ఎక్స్పాండ్ చేయండి. IMA ఇన్స్టెన్స్ ప్రొఫైల్ లో అమెజాన్ S3 యాక్సెస్ రోల్ సెలెక్ట్ చేసుకోండి. లాంచ్ ఇన్స్టెన్స్ చేయండి. ఇప్పుడు రోల్ EC2 ఇన్స్టెన్స్ కి అప్లై అయిందో లేదో చెక్ చేద్దాం. EC2 లో ఇన్స్టెన్స్ కి వెళ్ళండి. ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకోండి. కనెక్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెషన్ మేనేజర్ ఉంది కదా, ఆ ట్యాబ్ లో కనెక్ట్ అని క్లిక్ చేయండి. టర్మినల్ విండో ఓపెన్ అయింది. AWS S3 LS కమాండ్ టైప్ చేయండి. S3 బకెట్ లిస్ట్ కనిపిస్తుంది. AWS S3 LS వర్క్ అయింది. క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయలేదు. చూసారా, EC2 లో క్రెడెన్షియల్ స్టోర్ చేయకుండా రోల్ వల్ల S3 యాక్సెస్ పాసిబుల్ అవుతుంది. ఇది రియల్ వరల్డ్ బెస్ట్ ప్రాక్టీస్. క్రెడెన్షియల్స్ నెవర్ హార్డ్ కోడ్ చేయకూడదు. ల్యాబ్ 4 MFA సెటప్ చేద్దాం. ముందుగా ఫోన్లో గూగుల్ అథెంటికేటర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్లో లేదా యాప్ స్టోర్లో గూగుల్ అథెంటికేటర్ సెర్చ్ చేయండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి రెడీగా పెట్టుకోండి. రూట్ యూజర్తో లాగిన్ చేయండి. టాప్ రైట్ కార్నర్లో అకౌంట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అసైన్ MFA డివైస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. డివైస్ నేమ్ ఎంటర్ చేయండి. అథెంటికేటర్ యాప్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఫోన్లో గూగుల్ అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేసి ప్లస్ బటన్ క్లిక్ చేయండి. స్కాన్ ఏ QR కోడ్ సెలెక్ట్ చేయండి. కెమెరాతో స్క్రీన్ స్కాన్ చేయండి. షో QR కోడ్ సెలెక్ట్ చేసుకోండి. కెమెరాతో QR కోడ్ స్కాన్ చేయండి. MFA కోడ్ 1 6 డిజిట్ పిన్ ఎంటర్ చేయండి. 30 సెకండ్ వెయిట్ చేసిన తర్వాత ఇంకొక MFA కోడ్ కూడా ఎంటర్ చేయాలి. 30 సెకండ్ వెయిట్ చేయండి. 30 సెకండ్స్ వెయిట్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత యాడ్ MFA సెలెక్ట్ చేసుకోండి. డన్. రూట్ MFA కంప్లీట్ అయిపోయింది. IAM యూజర్ కు కూడా MFA ఎనేబుల్ చేయండి. ఇప్పుడు MFA లాగిన్ టెస్ట్ చేద్దాం. ముందుగా రూట్ అకౌంట్ సైన్ అవుట్ చేయండి. AWS కన్సోల్ వెళ్ళినప్పుడు సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. రూట్ యూజర్ నేమ్ క్లిక్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మీకు MFA కోడ్ అడుగుతుంది. లాగిన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఫైనల్ ల్యాబ్ 5 IAM సెక్యూరిటీ ఆడిట్. రియల్ కంపెనీస్ లో రెగ్యులర్ ఆడిట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు AWS టూల్స్ వాడి సెక్యూరిటీ చెక్ చేద్దాం. క్రెడెన్షియల్స్ రిపోర్ట్ చూద్దాం. ముందుగా IAM కన్సోల్ కి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ మెనూలో క్రెడెన్షియల్స్ రిపోర్ట్ ఉంటుంది. అక్కడ డౌన్లోడ్ క్రెడెన్షియల్స్ రిపోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. డౌన్లోడ్ అయిన తర్వాత CSV ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఎక్సెల్ లేదా గూగుల్ షీట్స్ తో ఓపెన్ చేయండి. కాలమ్స్ చూడండి. యూజర్ ARN, యూజర్ క్రియేషన్ టైం, పాస్వర్డ్ లాస్ట్ యూజ్డ్, MFA యాక్టివ్ కాలమ్, పాస్వర్డ్ లాస్ట్ చేంజ్. ఇందులో ఏ యూజర్ ఎప్పుడు లాస్ట్ లాగిన్ చేశారో, MFA ఉందో లేదో అన్నీ ఉంటాయి. అన్యూజ్డ్ అకౌంట్స్ ఫైండ్ చేసి డిజేబుల్ చేయాలి. ఇప్పుడు IAM యాక్సెస్ అడ్వైజరీ చూద్దాం. IAM యూజర్స్ కి వెళ్ళండి. యూజర్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ యాక్సెస్డ్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోండి. సర్వీస్ యాక్సెస్ హిస్టరీ కనిపిస్తుంది. ఏ సర్వీస్ యాక్సెస్డ్, ఎప్పుడు యాక్సెస్ చేశారు అన్నది ఉంటుంది. ఇక్కడ సర్వీస్ నాట్ యాక్సెస్ సెలెక్ట్ చేసినప్పుడు నాట్ యాక్సెస్డ్ ఇన్ ద ట్రాకింగ్ పీరియడ్ అని చూడండి. ఈ సర్వీసెస్ నెవర్ యూజ్డ్
అంటే రిమూవ్ చేయవచ్చు. ఇది లీస్ట్ ప్రివిలేజ్ లో చాలా ఇంపార్టెంట్. ల్యాబ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. చార్జెస్ అయ్యే రిసోర్స్ ని క్లీనప్ చేయాలి. EC2 ఇన్స్టెన్స్ ని టర్మినేట్ చేయాలి. EC2 ఇన్స్టెన్స్ కి వెళ్ళండి. ఇన్స్టెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టెన్స్ ని సెలెక్ట్ చేసి ఇన్స్టెన్స్ స్టేట్ లో టర్మినేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. టర్మినేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. టర్మినేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. IAM రిసోర్స్ క్లీనప్ ఆప్షనల్. సమ్మరీ ఈ ల్యాబ్ లో నేర్చుకున్నది. IAM యూజర్ క్రియేట్ చేసి కన్సోల్ యాక్సెస్ ఇచ్చాం. డెవలపర్ గ్రూప్ క్రియేట్ చేసి S3 పాలసీ అటాచ్ చేసాం. EC2 S3 యాక్సెస్ రోల్ క్రియేట్ చేసి EC2 కి అటాచ్ చేసాం. రూట్ ప్లస్ IAM యూజర్ కి MFA ఎనేబుల్ చేసాం. క్రెడెన్షియల్స్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసి రివ్యూ చేసాం. యాక్సెస్ అడ్వైజరీతో అన్యూజ్డ్ పర్మిషన్స్ ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు మీరు IAM ప్రొఫెషనల్ గా కాన్ఫిగర్ చేయగలరు. రియల్ జాబ్ లో కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ స్టెప్స్ ఫాలో చేస్తారు. కమెంట్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఎంటర్ చేయండి. చాప్టర్ 3 లో EC2 హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ చేద్దాం. వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేస్తాం, కాన్ఫిగర్ చేస్తాం. ఇట్లు మీ శ్రీనివాస్, భద్రకాళి ఇన్ఫ్రాలెక్స్ కన్సల్టింగ్ నుండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ చాప్టర్ లో కలుద్దాం. నమస్కారం.